లాస్ట్ ట్రావెల్ బ్లాగ్లో చెప్పాను కదా మేము శిఖరం చూడడానికి వెళ్ళామని చెప్పి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి, అవి ఏంటో మాకు అసలు అర్థం కాలేదు. ఇంకా మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి మహానంది. మేము ఇక్కడికి వచ్చే వరకే ఆఫ్టర్నూన్ అయింది. ఇక్కడ మహానందిలో స్పెషల్ ఏంటంటే కోనేరులో స్నానం చేస్తారంట. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ తగ్గిపోతాయంట. ఇక్కడ ఎంట్రీలో మొత్తం వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి, కొన్ని అవతారాల్లాగా. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. టెంపుల్ అయితే చాలా పెద్దగా పీస్ఫుల్గా ఉండే. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో లేకపోతే బయట లాకర్లో పెట్టేసి టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. స్పర్శ దర్శనం అని ఉంటుంది కదా, దేవుణ్ణి ముట్టుకొని మరి దర్శనం చేసుకుంటాము, అది అయిందనమాట మాకు. మహానంది నుండి మేము డైరెక్ట్గా తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఆగి రెస్టారెంట్లో డిన్నర్ చేసాము. ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అవుతుంటే మధ్యలో ఒక టెంపుల్ కనిపించింది. టెంపుల్ నేమ్ వచ్చేసి కోదండరామ టెంపుల్. టెంపుల్ బయట ఉండే చాలా బాగుంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, సో టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనమాట.